రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లోనూ జోరుగా వానలు పడుతున్నాయి. ఇవాళ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వెదర్ డిపార్ట్మెంట్. ఇప్పటికే సిటీలో క్లౌడ్ బర్స్ట్తో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వరదతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లోనూ జోరుగా వానలు పడుతున్నాయి. ఇవాళ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని చెప్పింది వెదర్ డిపార్ట్మెంట్. ఇప్పటికే సిటీలో క్లౌడ్ బర్స్ట్తో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వరదతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందిన ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనాన్నిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. తెలంగాణ ఇంద్రకీలాద్రి ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారు. భద్రకాళి అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు కరువు కాటకాలు దరిచేరవని భక్తుల విశ్వాసం. ఇక్కడ జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలకు అత్యంత విశిష్టత ఉంది. అమావాస్య పాడ్యమి నుంచి మొదలయ్యే ఈ ఉత్సవాలు ఏకాదశి రోజు భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణ మహోత్సవంతో ముగుస్తాయి. 10 రోజుల పాటు వివిధ రూపాలు, అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఇవాళ ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహిస్తారు. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు అన్నపూర్ణ అలంకరణ, మూడో రోజు గాయత్రి అలంకారం, 4వ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారం, 5వ రోజు రాజరాజేశ్వరి లలితాదేవి అలంకారం, 6వ రోజు భువనేశ్వరి మాత అలంకారం, 7వ రోజు భవానీ అలంకారం, 8వ రోజు సరస్వతి అలంకారం, 9వ రోజు శ్రీ భద్రకాళి మహాదుర్గాలంకారం, 10వ రోజు మహిషాసుర మర్దిని అలంకరణలో అమ్మవారు భక్తులకు అభయమిస్తారు. అక్టోబర్ 2న విజయదశమి పర్వదినాన పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి జల క్రీడోత్సవం, హంసవాహన తెప్పోత్సవం జరిపిస్తారు. ఆ మర్నాడు భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణంతో ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం విశ్వావసనామ సంవత్సర ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద్ 12 రోజుల పాటు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడుతూ ఉన్నాయి. ఈ శరత్కాలంలో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, నా మహాపూజను అవతరిస్తారో, నా మహాత్మ్యాన్ని అవతరిస్తారో వాళ్లను సమస్తమైన బాధల నుండి విముక్తులను చేసి ధనధాన్య సుతాన్వితులను చేస్తారు. మనుష్య మత్ప్రసాదేన భవిష్యత్తున సంశయ. మనుష్యులు నా యొక్క అనుగ్రహం వల్ల సకలములైన సౌఖ్యములు సమకూరుతాయని అమ్మవారు చెప్పినందుకు యావత్ ప్రపంచం ఈ శరన్నవరాత్రులను అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం భక్తులు సెంటిమెంట్ గా భావిస్తారు. మహిళలు అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఒడిబియ్యం, పసుపు కుంకుమలను సారెగా పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు. రోజు లలితా సహస్రనామార్చన, భజనలు, శ్రీచక్ర కుంకుమ పూజలు నిర్వహిస్తారు. వరంగల్ తో పాటు అనేక జిల్లాల నుంచి భక్తులు తరలి వస్తారు. భక్తుల కోసం చలువ పందిర్లు, విద్యుత్ దీపాలతో అలంకారం, ప్రత్యేక క్యూ లైన్లు, మంచినీటి సౌకర్యం, ప్రసాదాలు, నిత్యాన్నదానంతో పాటు పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ తారీఖు దసరా వరకు జరగనున్నాయి. అదేవిధంగా 3వ తారీఖు భద్రకాళి భద్రేశ్వర్ల కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయండి. ఈ ఉత్సవాలకు సంబంధించి దేవస్థానం నుండి
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, వాళ్ళకి చలువ పందిళ్ళు, ప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇది గమనించి ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనాన్ని చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది. శరన్నవరాత్రుల్లో భాగంగా రోజుకో అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయం ఇవ్వనున్నారు. అమ్మకు మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులతో భద్రకాళి అమ్మవారి ఆలయం రద్దీగా మారింది. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. బాసరలో శారదీయ శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం 4 గంటలకు అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, గణపతి పూజతో మహా అభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించారు అర్చకులు. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనాన్నిస్తున్నారు. సరస్వతి ఆలయంలో మధుకారం దీక్షను స్వీకరిస్తున్నారు భక్తులు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు. దర్శనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. దేవాలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించబడినవి. ఈరోజు అమ్మవారిని శైలపుత్రి రూపంలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ప్రథమం శైలపుత్రిగా, ద్వితీయం బ్రహ్మచారిణి అనే శాస్త్రోక్త విధానంతో ఈరోజు మొదటి రోజు కాబట్టి శైలపుత్రి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కోరుచున్నాం. సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. కార్మికులకు లాభాల్లో 34% వాటా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వాటా ఇస్తున్నట్లు ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. దసరా పండుగ సందర్భంగా లాభాల్లో వాటా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ లో సింగరేణి కార్మికులకు లాభాల్లో మొత్తంగా 34% వాటా ఇస్తున్నట్లు తెలిపింది సర్కార్. కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి బొగ్గు గనులు దేశానికి వెలుగులు అందిస్తున్నాయన్నారు. భవిష్యత్తులోనూ సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మొట్టమొదటిసారిగా గత ఏడాది నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇస్తున్నామన్నారు. గత ఏడాది కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయల బోనస్ ఇస్తే ఈ ఏడాది 819 కోట్ల రూపాయలతో 30,000 మంది కార్మికులకు 5,500 రూపాయల బోనస్ ఇచ్చామన్నారు. 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సింగరేణి సంస్థ మరింత లాభాల బాటలో నడవాలి. సింగరేణి సంస్థ కార్పొరేట్ కంపెనీలతో కూడా పోటీ పడి ఈరోజు తలెత్తుకునే విధంగా ఈ సంస్థను నడిపించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ లాభాలను కార్మికులకు పంచడమే కాకుండా లాభాలలో నుంచి కొంత భవిష్యత్తు పెట్టుబడులకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నది. సింగరేణిని కాపాడింది కాకానే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూతపడుతున్న టైంలో కాకా ఆదుకున్నారని తెలిపారు. కేంద్రంతో మాట్లాడి సింగరేణిని కాకా వెంకటస్వామి బతికించారన్నారు. సింగరేణి సంస్థను విస్తరించారన్నారు. మొదటిసారి గత ఏడాది నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం మొదలుపెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి నిరంతరం కష్టపడి ఈ జాతీయ ఆదాయంలో, రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు ఆ సంస్థకు వచ్చిన లాభాలలో భాగస్వాములను చేయాలని, వాళ్ళకు వాటాలు పంచాలని, ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరుకుపోయి మూతపడుతుంది అనుకున్న సందర్భంలో కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటిని కూడా చేపట్టింది. ఆ తర్వాత సింగరేణి సంస్థ
వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తూ ఉంది. సింగరేణి లాభాల్లో 34% కార్మికులకు పంచుతున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 41,000 రెగ్యులర్ ఉద్యోగులకు 1,95,610 రూపాయలు ఇస్తామన్నారు. 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం దసరా బోనాన్సా ప్రకటించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రాఫిట్ గా మిగిలినటువంటి ఈ 2,360 కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా 34%ని ఈరోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ 34% ద్వారా వచ్చేటువంటి నగదుని సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 41,000 మంది ఎంప్లాయీస్కి, అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి 30,000 మందికి పంచబడటం జరుగుతూ ఉంది. తెలంగాణకు ఆత్మ లాంటి సింగరేణికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు నేతలు. వాటాలను ప్రకటిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు సింగరేణి ఉద్యోగులు. సిటీలో మరోసారి కుండపోతగా వాన కురిసింది. పలు ఏరియాస్లో దంచుకుట్టిన వర్షానికి మోకాల లోతు వరకు నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబెడ్స్, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, కొంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన దంచుకొట్టింది. ఇటు సిటీ శివారు ప్రాంతాలైనా కూడా వాన కుమ్మేసింది. క్యుమిలోనింబస్ మేఘాలతో ఒక్కసారిగా కురిసిన వాన కుండపోతను తలపించింది. ఒక్కసారిగా కురిసిన వర్షాలకు లక్డీ కపుల్, సెక్రటేరియట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, దిల్సుఖ్ నగర్, చాదర్ ఘాట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మోకాల లోతు వరకు నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వాహనదారులకు కీలక అడ్వైజెస్ చేస్తున్నారు. రైట్, రెయిన్ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కల్పన, ఏంటి సిటీలో వర్షాల పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక కుండపోత వర్షం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ఒక 40-45 నిమిషాలు ఆగకుండా కొట్టిన ఒక జోరు వర్షం, భారీ వర్షంకి ఎక్కడికక్కడగా కూడా మనకు వాటర్ లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలు మునిగాయి. రోడ్ల మీద కూడా మోకాల్లోతు నీరు వచ్చి చేరింది. ఎక్కడ డ్రైనేజీ ఉంది, ఎక్కడ రోడ్డు ఉందో చెప్పలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా కూడా నాలాలు పొంగి పొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఒక జోరు వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంట పాటు కూడా మనకు భారీ వర్షం నమోదవడంతో దాదాపు మనకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రోడ్ నెంబర్ 3లో ఒక భారీ వృక్షం కూడా నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు V6 స్క్రీన్లో కూడా చూసుకోవచ్చు. ఈ భారీ వృక్షం కూడా దాదాపు మనకు ఒక కుండపోత వర్షం, దాంతోపాటు ఈదురుగాలు ఉండడంతో కూడా ఒక్కసారిగా నేల కొరిగింది. అది నేల కొరిగిన సమయంలో మనుషులు ఎవరు కూడా దగ్గర లేకపోవడం, అదేవిధంగా వాహనాలు కూడా కాస్త పక్కన ఉండడంతో కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే భారీ వృక్షం కూడా మనకు రోడ్డు మీదనే నేల కొరగడంతో కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వాహనాలు కూడా మూవ్మెంట్ అనేది మనకు స్లోగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రోడ్డు మీద కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు చాలా వరకు మోకాల్లోతు వాటర్ కూడా వచ్చి చేరింది. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ ఉండడంతో కూడా చాలా వరకు అయితే నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం అవ్వడంతో కూడా చాలా వరకు ఎక్కడికక్కడ కూడా మనకు ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడింది. ఇక నగర వ్యాప్తంగా కాస్త తగ్గినట్టే తగ్గి మళ్ళీ వర్షం షురు అయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదైంది. దాదాపు మనం చూసుకున్నట్టయితే ఈ బంజారాహిల్స్లో కూడా ఈ చెట్టు నేల కొరగడం, దాంతోపాటు ఇక్కడ ఉన్న దేవరకొండ బస్తీ మునిగి
మునిగిపోవడం, దాంతోపాటు చాలా వరకు రోడ్డు మీద మోకాళ్ళలోతు నీరు వచ్చి చేరడంతో కూడా నగరవాసులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ అనేది కూడా మనకు స్లోగా మూవ్మెంట్ అనేది కూడా ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పోలీస్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా స్థానికకు సంబంధించిన ప్రజలు కూడా ఈ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఇక్కడ చెట్టు నేల కొరగడంతో కూడా ఇప్పటికీ ఇటు హైడ్రా దాంతోపాటు జిహెచ్ఎంసీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎవరు రాలేదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా దాదాపు మనకు గంట పాటు కురిసిన వర్షంకి సంబంధించి కూడా 8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇటు నగర వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంజారా హిల్స్లోనే అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేప్పేట, ఖైరతాబాదు, దాంతోపాటు షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో కూడా మనకు 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక లక్డీ కప్పులు కావచ్చు, మాసప్ ట్యాంకు, అమీర్పేట, పంజాగుట్ట ఆ ప్రాంతాల్లో కూడా మనకు దాదాపు 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వనసలిపురం, ఎల్బీ నగర్ ఆ సైడ్ కూడా మనకు ఒక జోరు వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు కోటి, అబిట్స్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఆ ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా కంటిన్యూగా మనకు వర్షాలు కురుస్తూ ఉండడంతో కూడా చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు మునుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే తక్కువ సమయంలో మనకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుండడంతో కూడా చాలా వరకు నగరంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చిన్న వర్షం పడితేనే వరదలు వచ్చి చేరుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు మనకు ఒక గంట ప్రాంతంలోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం, 10 సెంటీమీటర్ల వర్షపాతం, 12 సెంటీమీటర్ల వర్షపాతం పడుతూ ఉండడంతో కూడా దాదాపు మన డ్రైనేజీ సిస్టమ్ అనేది కూడా తట్టుకోవట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి డ్రైనేజీ సిస్టమ్ 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే చాలా వరకు ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అవుతూ ఉంటుంది. అలాంటిది కంటిన్యూగా ఒక కుండపోత వర్షం, ఒక జోరు వర్షం, ఒక భారీ వర్షం దాదాపు 8-10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుండడంతో కూడా ఎక్కడికక్కడ కూడా నాలాలు పొంగిపొలుతూ ఉన్నాయి. డ్రైనేజీలు కూడా పొంగిపొలుతున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ వలయంలో చిక్కుకుందని చెప్పుకోవచ్చు. చిన్న వర్షం పడితే ఎక్కడికక్కడ మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉంటుంది. అలాంటిది కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా మనకు పెద్ద ఎత్తున ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఆఫీస్ నుంచి నార్మల్గా ఇంటికి వెళ్ళే సమయం అవడంతో కూడా జనరల్గా మనకు మండే రోజు అంటే సోమవారం రోజు పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది నార్మల్గా ఉంటూ ఉంటుంది. కాకపోతే వర్షం కురవడం, దాంతోపాటు ఇప్పటికీ కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తూ ఉండడం, ఆఫీసుల నుంచి అందరూ కూడా లాగౌట్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉన్న సమయం కావడంతో కూడా ఎక్కడికక్కడ కూడా దాదాపు మనకు ఒక అష్టదిగ్బంధనం లాగా కూడా చాలా ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్లోగా వెహికల్ మూవ్మెంట్ కూడా అవుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు కూడా వాటర్ ఎక్కడెక్కడ లాగింగ్ అయ్యాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా మనకు రోడ్లు కూడా దాదాపు నదుల్లా కూడా తలపిస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా వాటర్ లాగింగ్ కూడా ఏర్పడింది. ఇప్పటికే ఇటు కృష్ణానగర్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూసఫ్ కూడా కృష్ణానగర్ కావచ్చు ఆ ప్రాంతాల్లో చిన్న వర్షం పడితే చాలు దాదాపు మనకు వరద అయితే లై పారుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అక్కడ అలాంటి సిచ్యువేషనే ఉంది. అదేవిధంగా ఇటు బేగంపేటకు సంబంధించి ప్యాట్నీ కాలనీకి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ కూడా చాలా వరకు కూడా మనకు వాటర్ లాగింగ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు జంట జలాశయాలు కావచ్చు, అదేవిధంగా హుస్సేన్ సాగర్ కావచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాంటి తరుణంలో మరోసారి ఒక జోరు వర్షం, ఒక కుండపోత వర్షం కురవడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు ఇప్పటికే సిబ్బంది అంతా కూడా ఇటు హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించిన అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. మూసి పరివాహకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా వాళ్ళకు అందరికీ కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు ఇటు ట్రాఫిక్కి సంబంధించి కూడా ప్రతి మెయిన్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ జంక్షన్స్ వద్ద కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు దాదాపు 2 నుంచి 3 కూడా ఉండి క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు నగర వ్యాప్తంగా కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు హైదరాబాదు, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డికి సంబంధించి కూడా మనకు వచ్చే 3 గంటల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా పదే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉంటాయి. వచ్చి ఇబ్బందులు పడకండి, ట్రాఫిక్లో చిక్కుకోకండి అని కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కూడా వర్షాల నేపథ్యంలో కూడా ఇటు ఐఎండీకి సంబంధించి వాతావరణ శాఖ నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నౌకాస్ట్ ఫోర్కాస్ట్తో కూడా అధికారులను ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ముందస్తుగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా
వర్షాల నేపథ్యంలో కూడా హైడ్రా కూడా బయటికి రావద్దంటూ కూడా మెసేజ్లు కూడా అలర్ట్ సిస్టమ్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్లు పంపిస్తూ హైదరాబాద్ వ్యాప్తంగా మరో 2 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జారీ చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పుడు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి గ్రూప్ కావచ్చు, అదేవిధంగా ట్విట్టర్లో కావచ్చు కూడా ఎప్పటికప్పుడు కూడా మెసేజ్లు పంపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు వాతావరణ శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఎందుకంటే ఉరుములు మెరుపులు ఈదురుగాలు పిడుగులతో కూడిన వర్షం కురుస్తుండడం కూడా వాట్సాప్ ఛానల్ ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాల్లో ఒక జోరు వర్షం, భారీ వర్షం కూడా ఒక కుండపోత వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం కురుస్తూ ఉండడంతో కూడా చాలా వరకు ఇటు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక క్లౌడ్ బరస్ట్ రేంజ్ లో కూడా మనకు వర్షపాతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదవుతా ఉంది. ప్రస్తుతం అయితే వర్ష తీవ్రత కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే 2-3 గంటల పాటు కూడా మోస్తారు వర్షం, భారీ వర్షం, జోరు వర్షం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే కురుస్తున్న జోరు వర్షం కారణంగా, భారీ వర్షం కారణంగా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికే చూసుకున్నట్టయితే బంజారా హిల్స్ కి సంబంధించి కూడా బస్తీలు చాలా వరకు నీట మునిగిన పరిస్థితులు నెలకొన్నాయి. మోకాల్లోతు వాటర్ కూడా వచ్చి చేరింది. పలు ఇండ్లలోకి వరద నీరు కూడా వచ్చి చేరడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే గత వారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షం, ఎందుకంటే ఉదయం అంతా కూడా మనకు దాదాపు చల్లటి వెదర్ ఉంటుంది, మధ్యాహ్నం అవ్వడంతోనే ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తుంది, ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. ఇక సాయంత్రం సమయం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా క్యుములోనింబస్ మేఘాలు చిన్న చిన్న ప్యాచెస్గా ఏర్పడి చిన్న చిన్న వర్షము మనకు ఒక ప్రాంతంలో మొదలవుతూ ఉంది. అక్కడి నుంచి కూడా సిటీ వ్యాప్తంగా, సిటీ శివారు ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున కూడా మనకు వ్యాపించి ఒక కుండపోత వర్షం, ఒక జోరు వర్షం హైదరాబాద్ వ్యాప్తంగా నమోదవుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులే గత వారం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఎండ తీవ్రత పెరగడం, సాధారణ కంటే ఒక 4 డిగ్రీలు అధికంగా ఉండడం వల్ల వేడి తీవ్రత అధికంగా మనకు ఉండడంతో ఈ హీట్ జనరేషన్ అనేది కూడా ఎక్కువగా అవ్వడంతో ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి కూడా దట్టంగా కమ్ముకుంటూ ఉన్నాయి. దట్టు మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం, ఆ అల్పపీడనం మీదుగా ద్రోణి తెలంగాణ మీదుగా కూడా కొనసాగుతుండడంతో ఇట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. వచ్చే 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా మరీ పదే చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ అన్ని కూడా వచ్చి చేరుతూ ఉంటుంది, వరద నీరంతా. అట్లాంటిది కూడా ఒక కుండపోత వర్షం గత వారం రోజుల నుంచి కూడా రాత్రి సమయంలో కురుస్తూ ఉండడంతో ఇటు నగరవాసులు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులు గ్రౌండ్ లెవెల్లో చేరి ఎప్పటికప్పుడు వాటర్ క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా మనకు ఈ కుండపోత వర్షం తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవడంతో చాలా ప్రాంతాల్లో కూడా జలమయం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. డ్రైనేజీలు పొంగి పొలుతూ ఉన్నాయి, రోడ్లు చెరువులను తలపిస్తూ ఉన్నాయి, ముఖ్యంగా నాలాలు కూడా పొంగి పొలుతూ ఉన్నాయి. గత వారం 2 వారాల కింద చూసుకున్నట్టయితే నాలాలు ఉప్పొంగి కూడా దాదాపు 4-5 కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అందుకోసం అని చెప్పేసి పదే ఇటు రామ్నగర్ ఏదైతే ఉందో, ముషీరాబాద్ కావచ్చు, అదేవిధంగా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బేగంపేట పరిసర ప్రాంతాలకు సంబంధించి నాలాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షంతో పాటు పదే చెప్పుకున్నట్టయితే ఒక జోరు వర్షం, భారీ వర్షం, ఈదురుగాలు, ఉరుములు మెరుపులు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే పిడుగులతో కూడిన వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎక్కడికక్కడ కూడా మనం వాటర్ లాగింగ్ అనేది కూడా చూస్తూ ఉండగా దాదాపు ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అవ్వడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ట్రాఫిక్ కూడా నగర వ్యాప్తంగా ఎక్కువగా చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ కల్పన. సిటీలో ట్రాఫిక్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, ఏంటి వర్షం అయితే హెవీగా పడింది, మరి ఏంటి ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది అంటే డైవర్షన్స్ ఏమైనా ఉన్నాయా ట్రాఫిక్ కి? పైన ఎక్కడికక్కడ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎట్ ప్రజెంట్ మనము ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర చూస్తే భారీగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సో ఈ ఖైరతాబాద్ జంక్షన్ అనేది మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మెయిన్ సిటీకి, ఇటు పంజాగుట్టకు లగ్డీ కప్పులు కనెక్ట్ చేయడం కానీ, అటు టువర్డ్స్ హిమాయత్ నగర్, నారాయణగూడ్ నుంచి వచ్చే రూటు ట్రాఫిక్ అంతా కూడా ఇటు బంజారా హిల్స్కి వెళ్ళడానికి, జూబ్లీ హిల్స్కి వెళ్ళడానికి కానీ ఇది ఒక మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే టువర్డ్స్ పంజాగుట్ట సైడ్, రాజ్భవన్ సైడ్ వెళ్ళడానికి కూడా ఇది ఒక కీలకమైన జంక్షన్ చెప్పుకోవచ్చు. సో
లాస్ట్ ఒక 20 to 25 మినిట్స్ నుంచి ఇక్కడ వెహికల్స్ అంతా కూడా మూమెంట్ పూర్తిగా ఆగిపోయింది. ఎవరైతే లక్డీ కపూల్ నుంచి ఇటు టువార్డ్స్ ఈ షాదాన్ కాలేజ్ మీదుగా ఇటు నిమ్స్ కానీ పంజాగుట్ట కానీ వెళ్ళిపోయే వారి వెహికల్స్ లాస్ట్ 25 మినిట్స్ నుంచి ఎక్కడ ఎలాంటి మూమెంట్ లేదు. సో ఎక్కడ ఆగిన వెహికల్స్ అన్నీ కూడా అక్కడే ఆగిపోయాయి. ఈ మెట్రో స్టేషన్ కింద వాటర్ లాగింగ్ అయ్యాయి. సో దీంతో ఇక్కడ కొన్ని వెహికల్స్ ఆగిపోతే ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కేసీపీ జంక్షన్ ఉంటుంది. సో అక్కడ కూడా భారీగా వాటర్ నిలిచిపోవడంతో అక్కడి నుంచి వెహికల్ మూమెంట్ అనేది ఉండట్లేదు. సో అలాగే రాజ్భవన్ రోడ్ సైడ్ కూడా అక్కడ పూర్తిగా ట్రాఫిక్ అయిపోయింది. అక్కడ కూడా నీళ్లు నిలిచిపోవడంతో అటు వెళ్ళే వెహికల్ మూమెంట్ అంతా కూడా పూర్తిగా ఆగిపోయింది. అటు నిమ్స్ నుంచి ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి టువార్డ్స్ ఇటు లక్డీ కపూల్ వెళ్ళే రూట్ మాత్రం మెల్లగా చాలా స్లోగా మూమెంట్ అవుతుంది. అదొక్క వే మాత్రమే ప్రస్తుతానికి ఈ రూట్లో ట్రాఫిక్ అయితే స్లోగా కదులుతుంది. ఇక మిగతా వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. చాలా స్లోగా మూమెంట్ అనేది నడుస్తుంది. అయితే కొద్దిసేపట్లోనే ఎక్కువ వర్షం కురవడంతో ఎక్కువగా రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరడం, అలాగే రోడ్లపైన వాటర్ లాగింగ్ ఏరియాస్లో భారీగా నీళ్లు ఉండడంతో వెహికల్ మూమెంట్ అంతా ఆగిపోయింది. సో రోడ్డుకు ఒకవైపు మొత్తం పూర్తిగా వాటర్ ఉండడం, మిగతా రూట్లో అది ఒకే వెహికల్ వెళ్ళే మూమెంట్ ఉండడంతో అటు సైడ్ నుంచే వెహికల్స్ అనేది స్లోగా వెళ్తున్నాయి. సో 4 వెహికల్స్ వెళ్ళే రూట్లో ఒకే వెహికల్ వెళ్తే ఎలా ఉంటుంది? సో అదే సిచ్యువేషన్ ప్రస్తుతం నగరంలో చాలా రోడ్లపైన ఉంది. సో నగర వ్యాప్తంగా మొత్తం 140 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే సో అన్ని చోట్ల ఆల్మోస్ట్, ఎందుకంటే సిటీలో అన్ని చోట్ల ప్రస్తుతం వర్షం కురుస్తుంది కాబట్టి ఆయా అన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ ఇలాగే ఉంది. సో మెయిన్గా మనం చెప్పుకుంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఖైరతాబాద్ దగ్గర ఇది సిచ్యువేషన్. ఇదే కాకుండా ఇటు జూబ్లీ హిల్స్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి టువార్డ్స్ పంజాగుట్ట మీదుగా బేగంపేట వెళ్ళేవారి రూట్ పరిస్థితి కూడా ఇదే, చాలా స్లోగా ట్రాఫిక్ అనేది నడుస్తుంది. ఇక ఇదే కాకుండా అటు టువార్డ్స్ హిమాయత్ నగర్ అలాగే నారాయణగూడ ఆ రూట్లో కూడా ట్రాఫిక్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. ఇక ఇదే కాకుండా బేగంపేట నుంచి టువార్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే వరకు ప్యారడైజ్ కానీ ప్యాట్ని కానీ అటు కూడా వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా సాగుతుంది. ఇక ఐటీ సెక్టార్లో ఐటీ ఏరియాలో చెప్పుకోని అవసరం లేదు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియాల్లో అందరూ ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఆఫీస్ అయిపోగానే వాళ్ళకి లాగౌట్ టైం కూడా 6 o'clock నుంచి 7 o'clock మధ్య ఉంటుంది. సో వాళ్ళంతా ఒకేసారి రోడ్లపైకి వచ్చేయడం, రోడ్లపైన ఆల్రెడీ నీళ్లు ఉండడం, రోడ్లపైన ట్రాఫిక్ ఉండడంతో పబ్లిక్ అయితే బయటకు వచ్చి ఎస్పెషల్లీ వెహికలర్స్ బయటకు వచ్చి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎప్పటికప్పుడు రోడ్లపైకి వచ్చి ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోయాయో సో అక్కడికి వెళ్ళి పూర్తిగా ఆ వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. సో అక్కడ టెంపరీగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ డ్రైన్లకు కనెక్ట్ చేయడం ఒకటైతే, ఇంకోటి హెవీగా వర్షపు నీళ్ళు ఉంటే అప్పుడు వర్షపు నీళ్లు నిలిచిన చోట 12 HP మోటార్లు పెట్టి అక్కడ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఉందో అక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి చూస్తున్నారు. కానీ వాటర్ ఎక్కువగా నిలవడంతో ట్రాఫిక్ని అయితే ప్రస్తుతానికి మేనేజ్ చేయడంలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా హెవీ ట్రాఫిక్ అనిపిస్తుంది. సో దీంతో చాలామంది పబ్లిక్ మెట్రోని చూస్ చేసుకుంటున్నారు. దీంతో మెట్రోలో కూడా చాలా వరకు రద్దీ కనిపిస్తుంది. సో మామూలుగా పీక్ అవర్స్లో ఎస్పెషల్లీ రెగ్యులర్ డేస్లో కూడా ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు హెవీ క్రౌడ్ ఉంటుంది మెట్రోలో. అట్లాంటిది ఈరోజు రోడ్డు పైన వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి చాలామంది పబ్లిక్ ఆఫీస్లోనే బండి పెట్టేసుకొని అక్కడి నుంచి దగ్గరలో నియర్ బై మెట్రో అవైలబుల్ ఉంటే అక్కడికి వెళ్ళి తమ ఇళ్లలోకి మెట్రో ద్వారా వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మరింత క్రౌడ్ మెట్రోలో కూడా పెరిగింది. సో ఈ ట్రాఫిక్ ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం ఎక్కువగా పడడం లేదు. సో పడినంతసేపు హెవీగా పడింది. ప్రస్తుతానికైతే చినుకులు ఒక్కొక్క చినుకు పడుతుంది. సిటీలో చాలా ప్లేసెస్లో వర్షం తగ్గిపోయింది కానీ రోడ్లపైన ఉన్న నీళ్లు అట్లాగే నిలవడం, రోడ్లపైన ఉన్న ట్రాఫిక్ అట్లాగే ఉండడంతో నగరవాసులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా ఇటు ఎవరైతే ఇటు సెక్రటేరియట్ నుంచి టువార్డ్స్ ఖైరతాబాద్కి రావాలనుకుంటున్నారో ఆ వే అంతా కూడా పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. సో సెక్రటేరియట్ నుంచి అటు ఎన్టీఆర్ మార్గ్ మీదుగా అటు ఐమాక్స్ నుంచి వచ్చే వెహికల్స్ అవన్నీ కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన పూర్తిగా స్ట్రక్ అయిపోయాయి. రిటర్న్లో ఇటు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి టువార్డ్స్ సెక్రటేరియట్కి వెళ్ళే రూట్ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. సో మనం చూస్తున్న ఈ రూట్ కూడా ఇటు లక్డీ కపూల్ నుంచి షాదాన్ కాలేజ్ మీదుగా టువార్డ్స్ ఇటు అమీర్పేట వెళ్ళే రూటు నిమ్స్ కానీ పంజాగుట్ట కానీ కేసీపీ జంక్షన్ మీదుగా వెళ్ళే రూట్ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. సో అటు నిమ్స్ నుంచి వచ్చే రూట్ కూడా ఇప్పటి వరకు కొంచెం మూమెంట్ ఉండే. సో ప్రస్తుతానికి కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. సో పంజాగుట్ట సర్కిల్లో సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ప్రస్తుతానికి ఆపేశారు. సో సిగ్నలింగ్ సిస్టమ్ అంతా ఆపేసి సో ఒక్కొక్క వెహికల్ని అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ముందుకు పంపిస్తున్నారు. సో ఏ
రూట్లో అయితే హెవీగా ఉందో వాటన్నిటి కొంచెం ముందుకు పుష్ చేస్తూ మిగతా వెహికల్స్ని అంతా పంపిస్తున్నారు. కానీ ఎంత వాళ్ళు పంపించినా కానీ రోడ్ల మీద హెవీగా ట్రాఫిక్ ఉంది. సో ప్రస్తుతానికి ఎవరైతే ఆఫీసుల నుంచి బయటకు వస్తారో సో వాళ్ళు ఇప్పుడే బయటికి రాకండి. రోడ్లపైన ట్రాఫిక్ తగ్గిన తర్వాత ఒక 8 o'clock తర్వాత ట్రాఫిక్ కొద్దిమేర తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ తర్వాత మీరు బయటికి రావడం బెటర్. అప్పుడు మీరు ఇళ్లలోకి వెళ్తే తొందరగా వెళ్ళిపోతారు. లేకపోతే ఈ ట్రాఫిక్లో తప్పకుండా మీరు ఇరుక్కోవాల్సి ఉంటుంది. సో కేవలం ఆ ప్లేస్ ఈ ప్లేస్, ఆ రోడ్డు ఈ రోడ్డు, ఆ రూటు ఈ రూట్ అన్నట్టు కాకుండా సిటీలో ఆల్మోస్ట్ అన్ని రూట్స్లోనూ ప్రస్తుతం ట్రాఫిక్ ఇలాగే ఉంది. గచ్చిబౌలి నుంచి టువర్డ్స్ షేక్పేట్ మీదుగా మేదిపట్నం వచ్చే రూట్ ఇలాగే ఉంది. రాయదుర్గం సిగ్నల్ వద్ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వెహికల్స్ పూర్తిగా స్ట్రక్ అయిపోయాయి. సో ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి టువర్డ్స్ పంజాగుట్ట మీదుగా బేగంపేట్ సికింద్రాబాద్ వెళ్ళే రూట్ ఇలాగే ఉంది. అలాగే అటు ఉప్పల్ వెళ్ళే రూట్ ఇలాగే ఉంది. ఇటు వచ్చి ఎల్బీ నగర్ రూట్ కూడా ఇదే సిచ్యువేషన్. ఇక మెయిన్ సిటీ అయిన లక్డీ కప్పుల్ కానీ ప్రస్తుతం మనం ఉన్న ఖైరతాబాద్ జంక్షన్ కానీ ఇక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అలాగే ఇటు అమీర్పేట్ నుంచి టువార్డ్స్ కూకట్పల్లి వెళ్ళే రూటు ఎస్ఆర్ నగర్ కానీ నెక్స్ట్ టువార్డ్స్ ముందుకెళ్తే సనత్ నగర్, ఎర్రగడ్డ ఆ రూట్ కూడా ప్యూర్గా పూర్తిగా ప్యాక్ అయిపోయింది. సో సిటీ రోడ్లపైన ప్రస్తుతం వెహికల్స్ నుంచి వెళ్ళే వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీ ఆఫీసులు ఇప్పుడు అయిపోయినా కూడా మీరు ఆఫీసుల నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళకండి. ఒక 8 o'clock తర్వాత వర్షం కూడా తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు రోడ్లపైన ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో అప్పుడు మీరు 8 తర్వాత అప్పుడు ఎక్కడెక్కడ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే రూట్లో ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూడండి ఎక్కడ ట్రాఫిక్ ఉంది, మీరు రెగ్యులర్గా వెళ్ళే రూట్లో ట్రాఫిక్ ఎలా ఉంది, లేకపోతే ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకొని అప్పుడు మాత్రమే మీరు ఇంటికి వెళ్ళండి అంటూ ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే సిటీలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో అన్ని రూట్లలో ట్రాఫిక్ ఇలాగే ఉంది. సో మెట్రో కూడా పూర్తిగా రష్గా ఉంది, ఫుల్ క్రౌడెడ్ ఉంది. కాబట్టి 8 o'clock తర్వాత అందరూ బయటికి రావాలని కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు కానీ హైడ్రా పోలీసులు కానీ. ఇక మరోవైపు అత్యవసరం అయితే తప్ప ఎవరు ప్రస్తుతం బయటకు వచ్చి ఇబ్బందులు పడకండి. ఒకవైపు వర్షం కొడుతుంది, ఒకవైపు రోడ్లపైన నీళ్లు ఉన్నాయి, మరోవైపు ట్రాఫిక్ ఉంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప మీరు బయటికి రావద్దంటూ నగర ప్రజలకు ఇటు హైడ్రా అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు. చంద్రిక, సిటీలో మరోసారి కుండపోతగా వాన కురుస్తుంది. పలు ఏరియాల్లో దంచుకొట్టిన వర్షానికి మోకాల లోతు వరకు నీరు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, కొంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన దంచుకొట్టింది. ఇటు సిటీ శివారు ప్రాంతాలను కూడా వాన కుమ్మేసింది. క్యుములోనింబస్ మేఘాలతో ఒక్కసారిగా కురిసిన వాన కుండపోతను తలపించింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి అమీర్పేట నుంచి అనిల్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనిల్, ఏంటి అప్డేట్స్? హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. సో ప్రజెంట్ నేను అమీర్పేట వద్ద ఉన్నాను. అమీర్పేట పిల్లర్ నెంబర్ 1072 ఇక్కడ ఇమేజ్ హాస్పిటల్ ఉంటుంది. దాని ముందు పూర్తిగా కూడా వాటర్ పూర్తిగా కూడా నిలిచిపోయింది. సో ప్రజెంట్ దాన్ని ఇటు హైడ్రాతో పాటు పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ వచ్చేసి కొన్ని గుర్తింపులు కూడా పెట్టారు. ఎందుకంటే మాన్యువల్స్ ఉంటాయి కాబట్టి సో మాన్యువల్కి సంబంధించినటువంటి గుర్తింపులు కూడా పెట్టి ఎక్కడికక్కడ వాటర్ని అయితే క్లియర్ చేస్తున్నారు. సో ఒకవైపు మొత్తం కూడా పోలీసులు నిలబడి సో ట్రాఫిక్ సంబంధించినటువంటి క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ వరుసగా 4-5 వరుసగా మాన్యువల్స్ ఉన్నాయి. సో అక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అందులో ఎవరు రాకుండా వాడిని డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తున్నారు. సో ఓపెన్ చేసినటువంటి నీరు కూడా అందులోకి వెళ్ళిపోతుంది. దీంతో కొంత క్లియర్ అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనకు ఒకసారి ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ పోలీసులు, జిహెచ్ఎంసీ, హైడ్రా అందరూ సంయుక్తంగా ఇక్కడ ఈ వాటర్ అంతా క్లియర్ చేస్తున్నారు. మనకి ఏకతాటిగా కురిసినటువంటి వర్షానికి పూర్తిగా కూడా చాలా ఏరియాల నుంచి వచ్చినటువంటి వరద నీరు ఇక్కడికి చేరింది. సో దాన్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇంకా కూడా వర్షం కురుస్తుంది, కానీ ఒక చిరుజల్లులతో పాటు ఒక తేలికపాటి వర్షం అయితే ప్రజెంట్ కురుస్తుంది. కాబట్టి మళ్ళీ తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే మాత్రం చాలా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ పూర్తిగా కూడా మాన్యువల్స్ పూర్తిగా ఓపెన్ చేసి వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా అమీర్పేట ఏరియా అంటే ఈ సాయంత్రం పూట ఎక్కువగా ట్రాఫిక్ ఉండేటువంటి ఏరియా కాబట్టి సో వర్షం కురిసినటువంటి సమయంలో ఇంకా మనం ఎక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. సో అందులో మనకి చూడవచ్చు ఇప్పుడు కాసేపటి క్రితం కురిసినటువంటి వర్షానికి మాత్రం
జనజీవనం ఎక్కడికక్కడికి స్తంభించిపోయింది. మరోవైపు ఫెస్టివల్ ఉన్న నేపథ్యంలో సో షాపింగ్ ఏరియాలు కూడా ఉంటాయి. ఈ ఏరియాలో ఎక్కువగా షాపింగ్ కోసం వచ్చేటువంటి వారికి కూడా ఇబ్బందులు తప్పలేదనే కూడా చెప్పాలి. సో చూడొచ్చు పూర్తిగా కూడా ఈ అమీర్పేట్ ఇమేజ్ హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి కూడలి అంటే సర్కిల్ వద్ద పూర్తిగా కూడా ఎక్కడికక్కడ వెహికల్స్ అనేవి ఆగిపోయినాయి. సో పోలీసులు హైడ్రా ఇక్కడ కొన్ని కొన్ని కట్టెలు కర్రలు పెట్టి గుర్తింపుగా ఇక్కడ మాన్యువల్స్ ఉంది, ఇక్కడ లోతట్టు ప్రాంతం అంటూ కూడా చెప్తున్నారు. సో సర్కిల్ అంతా కూడా జలమయమైపోయింది. పూర్తిగా కూడా వరద నీటిలో ఈ అమీర్పేట్ జంక్షన్ అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. ఎగ్జాక్ట్లీ కేఎల్ఎం ఫ్యాషన్ అండ్ ఆర్ఎస్ బ్రదర్కి ఎదురుగా ఉన్నటువంటి సర్కిల్ వద్ద పూర్తిగా కూడా జలమయమైపోయింది. ఇటువైపు ఇప్పటివరకు ఇంకా వెహికల్స్ని అలో చేయలేదు, కానీ కొంత వరద తీవ్రత తగ్గడంతోనే వెహికల్స్ అనేది కూడా అలో చేస్తున్నారు. మనకి బిక్కు అంటూ కూడా ఇక్కడ వాహనాలు కదులుతున్నటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. పోలీసులు ఎక్కడికెక్కడ ఇక్కడ ఉంటూ వాటర్ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో పూర్తిగా అక్కడ చూడొచ్చు కొంత చిరు వ్యాపారస్తులు కూడా ఎక్కువగా ఉంటారు. ఒక సమోసాల బండికి సంబంధించినటువంటి స్నాక్స్ సంబంధించినటువంటి బండి కూడా అక్కడ ఆగిపోయింది. వరద నీటిలోనే అక్కడే ఆగిపోయింది. అందులో ఉన్నటువంటి ఐటమ్స్ కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి. సో వాటిని కూడా ఎక్కడికక్కడ అంటే ఇక్కడ 4 వీలర్తో పాటు 2 వీలర్కి సంబంధించినటువంటి వాహనాలను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ పైన ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి ఏరియాలో కాలనీల నుంచి ఎక్కువగా వరద నీరు బయటికి వస్తుంది. సో ఈ కిందికి ఏదైతే ఇప్పుడు నేను ఉన్నటువంటి కూడలి ఉందో దాదాపు మోకాల లోతు వరకు కూడా ఇక్కడ నీరు ఉంది. ఇక్కడ ఎక్కడ మ్యాన్హోల్స్ ఉంటుంది, ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి సో పోలీస్ అధికారులు హైడ్రా సంబంధించినటువంటి వారు ఇక్కడ ఉండి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ సో ఈ వైపు వెళ్ళాలంటూ కూడా అక్కడ వారికి చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే సాయంకాలం కావడంతో ఇటు ఆఫీసుల నుంచి కానీ వివిధ పనుల నిమిత్తం పూర్తి చేసుకొని ఇళ్లలోకి వెళ్ళే సమయం కాబట్టి ఒకేసారి వర్షం తగ్గడంతో రోడ్లపైకి పబ్లిక్ రావడంతో సో తీవ్ర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. మరోవైపు పైన నుండి ఎక్కువగా కొన్ని కాలనీలు ఈ అమీర్పేట్ల ఎగువన ఉన్నటువంటి కాలనీల నుంచి కిందికి వాటర్ రావడంతో సో ఇక్కడ ఇదంతా కూడా జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక కొంతమంది అయితే ఏదైతే ఈ వరద ముందుందో వరద లోపల ఉన్నటువంటి వరద ఇక్కడ బయట ఉన్నటువంటి నీరుతో లోపల ఉన్నటువంటి షాపింగ్కి వచ్చిన వారు కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే బయట అడుగు పెడితే మొత్తం వరదలోనే దాదాపు మోకాల లోతు వరకు కూడా అడుగు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి సో షాపింగ్ మాల్లోనే ఉంటున్నారు. సో వరద తీవ్రత తగ్గిన తర్వాతనే బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఈ హైదరాబాద్ నగరంలో కురిసినటువంటి వర్షానికి మాత్రం ఎక్కడికక్కడ కాలనీలతో పాటు రోడ్లు ఈ అమీర్పేట, ఎస్ఆర్ నగరు, తర్వాత పంజాగుట్ట ఈ ఏరియాలో కూడా కొన్ని కాలనీలు జలమయమైపోయాయి. రోడ్లు కూడా చెరువులు తలపిస్తున్నాయి. సో పూర్తిగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్స్ పోలీస్తో పాటు లా అండ్ ఆర్డర్ సహకారంతో ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. ఎక్కువగా ఈ హాస్టల్స్ ఏరియా, తర్వాత వివిధ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళొచ్చేవారు, వివిధ ఆఫీసులకు వెళ్ళొచ్చేవారు సో ఎక్కువగా ఉంటారు కాబట్టి స్టూడెంట్స్తో పాటు ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ హాస్టల్ ఏరియాలో కూడా కొన్ని ఏరియాలో వరద నీరు చేరినట్టు తెలుస్తుంది. సో ఈ నేనున్నటువంటి ఈ ప్రధాన కూడలి వద్ద మాత్రం పూర్తిగా దాదాపు 1 గంటన్నర నుండి 2 గంటల వరకు ఇక్కడ ఈ వరద ఇంకా ఇట్లానే ఉన్నది. సో ఈ వరద తీవ్రత అనేది కూడా మనకు మొత్తం చూడొచ్చు. పూర్తిగా ఈ యొక్క వరద తగ్గాలంటే దాదాపు ఇంకొక 2-3 గంటలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మనకి చూడొచ్చు ఇప్పుడిప్పుడే కొన్ని వాహనాలను మాత్రమే అలో చేస్తున్నారు. సో ఈ జంక్షన్లో అది ఏదైతే పైన నుండి వస్తున్నటువంటి వాటర్తో ఇక్కడ ఇబ్బంది ఏర్పడింది. సో పూర్తిగా కూడా దాదాపు 10-15 మంది పోలీసు ఆఫీసర్లతో పోలీసు కానిస్టేబుల్స్తో పాటు మరికొంతమంది హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది వాటర్ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. సో ఇక్కడ కొంత ట్రాఫిక్ను వన్ సైడ్ పంపించడంతో వెనుక ఏదైతే పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అక్కడ కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుంది. మరోవైపు ఈ వాటర్ వల్ల ఇక్కడ చిరు వ్యాపారస్తులు ఎవరైతే స్నాక్ బండి కానీ ఫ్రూట్స్కి సంబంధించినటువంటి తోపుడు పనులకు సంబంధించి మాత్రం పూర్తిగా వాటర్లోనే ఉండిపోయాయి. సో వాటికి సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ తడిచిపోయినాయి. ఇంకా చిరుజల్లలతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. మళ్ళీ వర్షం కురిస్తే మాత్రం ఇదంతా కూడా అమీర్పేటలో ఉన్నటువంటి ఈ ఏరియా మాత్రం మళ్ళీ వరద నీరు చేరుతుంది. తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు గతంలో కురిసినటువంటి వర్షానికి మైత్రివనం వద్ద ఉన్నటువంటి సర్కిల్లో కూడా
వరద నీరు చేరడంతో ఆ వరదలో పడవల్లాగా వాహనాలు వెళ్ళినటువంటి పరిస్థితిని చూసాం. 4 వీలర్స్ అన్నీ కూడా ఒక పడవల్లాగా వెళ్ళిపోయినటువంటి విజువల్స్ను చూసాము. సో అక్కడ కొంత సమస్యకు పరిష్కారం అయింది. హైడ్రా కానీ అక్కడ పోలీసు అధికారులు కానీ చెప్పినటువంటి వివరాల ప్రకారం అక్కడ కొంత క్లియర్ చేశారు. వరద నీరు నిలవకుండా కొన్ని అక్కడ అక్కడ కొన్ని వర్క్ కూడా చేశారు అండర్ గ్రౌండ్లో. సో చేయడం వల్ల కొంత అక్కడ తీవ్రత తగ్గింది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియాలో మళ్ళీ ఫుల్ వాటర్ ఏదైతే ఈ సర్కిల్ ఉందో అమీర్పేట సర్కిల్లో శ్రీవల్లి సిల్క్ సంబంధించినటువంటి ముందున్నటువంటి హాస్పిటల్ ఇమేజ్ హాస్పిటల్ ఈ ఏరియా వెళ్ళేవారికి అక్కడికి వచ్చే రోగులకు కూడా ఇబ్బందులు తప్పవనే చెప్పాలి. పూర్తిగా అటువైపు వెళ్ళేటువంటి ఇళ్లలోకి వెళ్ళేవారు కానీ, తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేవారు కానీ, ఏదైనా షాప్స్కి వెళ్ళేవారు కానీ, తర్వాత హాస్టల్స్కి వెళ్ళేవారు కానీ, సో వీరందరికీ ఇబ్బందులు తప్పలేవు. సో కొంత వరద తీవ్రత తగ్గిన తర్వాతనే వెళ్తున్నారు. సో స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో విద్యుత్ స్తంభాలను కూడా పట్టుకోకుండా నడవాలి. సో కేవలం ఇక్కడ ఎట్లాంటి గోడలు ఏదైతే పాత గోడలు ఉంటాయో సో పాత గోడల మధ్య కూడా ఎవరు ఉండొద్దని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఏకదాటిగా కురిసినటువంటి వర్షానికి పూర్తిగా కూడా అమీర్పేట అస్తవ్యస్తం అయిపోయింది. మొత్తం కూడా కాలనీలు జలమయం అయిపోయాయి. సో అందులో ఈ యొక్క ప్రధాన సర్కిల్ మాత్రం పూర్తిగా వరదలో చిక్కుకొని ఉన్నది. సో మరొక 2 గంటలు అయితే మాత్రం ఈ వరద నీరు తగ్గేటువంటి అవకాశం ఉండదు. దీంతో వరద నీరు రోడ్డుపైకి రావడంతో మాత్రం అమీర్పేటలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు పంజాగుట్ట సర్కిల్ వరకు కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. అక్కడ వరకు ట్రాఫిక్ జామ్ ఉంది. మరోవైపు ఇటు మియాపూర్ కూకట్పల్లి ఎర్రగడ్డ నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సో అక్కడ కూడా పోలీసులు క్లియర్ చేస్తున్నారు. ప్రజెంట్ వర్షం తగ్గినా కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉంది. వరదను క్లియర్ చేసేటువంటి పనిలో హైడ్రా జిహెచ్ఎంసీ పోలీసులు కోఆర్డినేషన్తో పూర్తిగా వరదని అయితే క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. అమీర్పేట వద్ద మాత్రం పూర్తిగా ఈ యొక్క ప్రధాన కూడల వద్ద మాత్రం అస్తవ్యస్తం అయిపోయింది. మరొక 2 గంటలు గడిస్తే మాత్రం ఈ వరద నీరు తగ్గేటువంటి అవకాశం ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ అనిల్. రేపు ములుగు జిల్లా మేడారంలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి సమ్మక్క సారాలమ్మ గద్దెలను సందర్శించనున్నారు. దీంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి సీతక్క. మేడారం సమ్మక్క సారాలమ్మ తల్లులను దర్శించుకున్నారు మంత్రి సీతక్క. జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ శబరీష్. ఈరోజు అంతా కలెక్టర్ గారు మొత్తం పాత ఎట్లున్నదని క్లీన్గా మన ఐఎన్పిఆర్ వాళ్ళతో ఒక వీడియో చేయించారు. ఇప్పుడు మనం తీసేసే ముందు సిచ్యువేషన్ ఏంటనేది 7 Doors to Heaven అంతర్గత సంపూర్ణతకు నిర్మాణాత్మక మార్గాన్ని అందిస్తుందని తెలిపారు ఆ సంస్థ నిర్వాహకులు. ప్రతిరోజు 7 అంతర్గత తలుపులను తెరవడానికి అంకితం చేయబడిందని అన్నారు. 7 రోజులు కొనసాగే ఈ ప్రయాణం అన్నమయ్య ద్వార్తో ప్రారంభమవుతుంది. యోగా, కదలిక, శరీర అవగాహన ద్వారా శారీరక శక్తిపై దృష్టి పెడుతుంది. శక్తి శుద్ధీకరణ, శ్వాసక్రియను నొక్కి చెబుతూ ప్రాణమయ ద్వార్లోనికి వెళ్తుంది. తర్వాత మనోమయ ద్వార్ మానసిక నిశ్చలత, భావోద్వేగ స్థితిస్థాపకతకు పెంపొందిస్తుంది. విజ్ఞానమయ ద్వార్ సహజమైన తెలివితేటలు, అభిజ్ఞ స్పష్టతను అన్వేషిస్తుంది. చేతనమయ ద్వార్ లోతైన ఉపచేతన వైద్యం, భావోద్వేగ విడుదలను సులభతరం చేస్తుంది. 6వ రోజు ఆనందమయ ద్వార్ కరుణ, హృదయ కేంద్రీకృత సంబంధాన్ని పెంపొందించి చివరకు ఆత్మమయ ద్వార్తో ముగుస్తుందని తెలిపారు. ఈ 7 ద్వారాలు కలిసి భౌతికం నుంచి ఆధ్యాత్మికం వరకు సమగ్రమైన పరివర్తనాత్మక ప్రయాణాన్ని సృష్టిస్తుందని చెప్పారు నిర్వాహకులు. 7 Doors to Heaven ఒక డైనమిక్ కార్యక్రమం అని తెలిపారు ఆ సంస్థ నిర్వాహకులు. ఒంటోలాజికల్ వెల్నెస్ విస్పరర్ గీతా రామకృష్ణన్, ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ హీలింగ్ ఆర్టిస్టాన్ దివ్య మాలిక్ వీరి ఆధ్వర్యంలో 7 రోజుల ప్రయాణంలో ఆధునిక వైద్యం ద్వారా 7 పొరలను దాటే నిర్మాణాత్మక ప్రశాంతత కోసం తమను సంప్రదించవచ్చంటున్నారు నిర్వాహకులు. That's all for now.